నటి ఐషు రెడ్డి. ఈవిడ ఎంతవరకు ఉన్నట్టో తెలీదు గానీ, ఈ అమ్మాయి పెళ్లి పేరిట మాత్రం 9,5,00,00,000 దాకా మోసం చేసింది. అది కూడా లండన్‌కి చెందిన ధర్మేంద్ర అనే అబ్బాయిని. అని వాళ్ళ ఫాదర్ ఈరోజు షేక్‌పేట పోలీస్ స్టేషన్‌లో అయితే కేస్ బుక్ చేశారు. అది నాన్ బెయిలబుల్ వారెంట్. అయితే దీని మీద నటి ఐషు రెడ్డి అయితే స్పందించింది. ఏమంటుంది అంటే, నేను మోసం చేయలేదు. ఇది ఇరు వర్గాల మధ్య వేణుస్వామి ఏదో కుదిర్చాడంట సంబంధం. అదేదో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఆ అమ్మాయి చెప్పిందేంటంటే, దీని మీద కథనాలు గాని, లేకపోతే ఎటువంటి మీడియా కథనాలు రాస్తే మాత్రం లీగల్‌గా ఎళ్తాననేసి వార్నింగ్ ఇస్తుంది. అయితే నటి ఐషు రెడ్డి ఫాదర్ అయితే బయటకొచ్చి ఏం చెప్తున్నాడంటే, నా కూతురు, వాళ్ళ అమ్మ అంటే నా భార్య ఇద్దరూ కలిపి ధర్మేంద్రని మోసం చేయడం నిజమే. దాదాపు లగ్జరీ కార్లు లేకపోతే విల్లాలు ఇయన్నీ కలిపి 10,00,00,000 దాకా లాగేశారు. వీళ్ళ వ్యవస్థే ఇలాగుంది. ఓకే. నా కూతురిని చెడగొడుతుంది నా భార్య అంటూ అతను మీడియా కథనాలకైతే ముందుకొచ్చి చెప్పేసాడు. అంటే ఇక్కడ నాకు కనిపిస్తుంది ఏంటి అంటే ఈ నటి కార్డో లేకపోతే ఈ సెలబ్రిటీ కార్డో ఇంత వాడుకుని ఇదిగో లైఫ్ సెట్ చేసేసుకుందాం. జనాలు మోసం చేసి బతికేద్దాం. రిలేషన్‌షిప్ అయినా లేకపోతే స్కామ్ అయినా. ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు మంగ్లీ దాదాపు 100,00,00,000 స్కామ్‌లో ఆవిడ ఉంది. అలాగే విష్ణుప్రియ ఏదో ఇన్‌స్టా సబ్స్క్రిప్షన్ అంటూ ఆవిడ యొక్క బోల్డ్ కంటెంట్ అని చెప్పి ఏదో రకంగా డబ్బులు లాగాడు. ఆ మధ్యకాలంలో రీతు చౌదరి ఓ మూడు పిల్లలు విడిపోయే కార్యక్రమం నుంచి ఆవిడ పెళ్ళే కరెక్ట్ కాదు. అసలు ఆ పెళ్ళిలోనే పెద్ద స్కామ్ ఉంది. 100,00,00,000 స్కామ్ ఉంది విజయవాడలో అనేసి కొన్ని కథనాలు బయటకొచ్చినాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలా చిన్న విక్టిమ్ కార్డో లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్ కార్డో వాడుకొని మగవాళ్ళని మోసం చేయడమా లేకపోతే ఈ జనాలను మోసం చేయడం. ఇది ఇక్కడున్న ఆడవాళ్ళ పరిస్థితి అన్నట్టుగా వీళ్ళు తయారీ చూపిస్తున్నారు.